హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు గోబీ 65 ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా ఒక కాలీఫ్లవర్ని తీసుకొని కాలీఫ్లవర్ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు దీని కాడని మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కాడ మొత్తం తీసేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని పీసుల్ని కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా కట్ చేసాం కదా. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళు కొద్దిగా మరిగేంత వరకు హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని వేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అంతవరకు దీంట్లోని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉడకబెట్టకండి. లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో అన్నిటిని తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్నిటిని తీసేసుకోవాలి. మనం ఇలా చేసాము అంటే దీంట్లో ఉన్న చిన్న చిన్న పురుగులు అనేవి చనిపోతాయి కాబట్టి ఇలా చేసుకోవాలి. అన్ని నీళ్ళల్లో బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు కార్న్ఫ్లవర్ని, అలాగే ఒక స్పూన్ మైదా, ఒక స్పూను శనగపిండిని వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం పొడి, అలాగే చిటికెడంత పసుపు, ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాము. ఇందులోకి కొద్దిగా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. వీడియోలో చూపించినట్టు ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకొని దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీని మొత్తం ఎందుకంటే కాలీఫ్లవర్ బాగా గోబీకి పట్టాలి అంటే ఉప్పు కారం అనేది బాగా సరిపోవాలి. ఇక్కడ నేను చిటికెడంతా ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. దీన్ని నేను కలర్ కోసం వాడుతున్నాను. మీకు ఇక్కడ ఫుడ్ కలర్ని నచ్చకపోతే స్కిప్ చేయండి. చూడండి, ఇలా అంతా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని వేసుకొని దీన్ని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లోని ఫ్రై చేసుకుందాము. ఇలా అంతా కలబెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి నూనెని యాడ్ చేసుకుందాము. నూనె మొత్తం కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాము. చూడండి, ఇక్కడ నూనె హీట్ అయింది కదా. ఇప్పుడు నేను ఒక్కొక్క పీస్గా వీటన్నిటిని వేస్తున్నాను. ఇలాగే మీరు ఒక్కొక్క పీస్ లాగా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసారు అంటే ఇవి ఒక ముద్దలాగా అయిపోతుంది. సో ఇలా విడివిడిగా వేసుకొని దీంట్లో బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు నేను దీంట్లో అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకొని మళ్ళీ ఇంకొక వాయి ఉంటే వేసేస్తున్నాను. మీరు కూడా అలాగే కొద్దిగానే వేసుకోండి, ఒకేసారి అన్నీ వేయకండి. చూడండి, ఇలా వేసుకున్నాం కదా. దీంట్లో కూడా సేమ్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా శనగపిండి మిగిలిపోయింది కదా, కార్న్ఫ్లవర్ శనగపిండి, అందులోకి నేను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాము అంటే కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ బాగా క్రిస్పీగా వస్తాయి కాబట్టి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి గోబీ 65లో వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా అయిపోయింది కదా గోబీ 65. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈవినింగ్స్ టైంలో చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.